హాయ్ ఫ్రెండ్స్, సునీత కిచెన్ అండ్ గార్డెన్కి స్వాగతం అండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మీకు ఎంత టేస్టీగా రుచిగా ఉండే గోదావరి ఫిష్ అండి, రూప్చంద్ ఫిష్ కర్రీ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో టేస్టీగా చెప్తానండి. ముందుగా చేప ముక్కలు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పొయ్యి మీద సరిపడంత గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసి కాగిన తర్వాత తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరిగి సరిపడంత పసుపు, కారం, ఉప్పు అన్నీ వేసి బాగా కలిపి ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు పులుసుని అందులో వేయాలండి. ఫ్రెండ్స్, గోదావరి సముద్ర చేపలకి ఉప్పు తక్కువ వేసుకోవాలండి, పులుపు కూడా చాలా తక్కువ వేసుకోవాలి. సీ ఫుడ్ మన హెల్త్కి చాలా మంచిది కదండి. ఇప్పుడు ఈ పులుసు మరిగిన తర్వాత అన్నీ సరిపోయిన లేదో చూసుకొని మనం కొంచెం టేస్ట్ చేసి చూసుకొని మనం ఒక్కొక్క చేప ముక్కను ఇందులో వేసుకొని గరిటెతో ఒకసారి కలపాలండి. తర్వాత గరిటెని అసలు యూజ్ చేయకూడదు. ఫ్రెండ్స్, స్టవ్ కూడా హై ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉంచిన తర్వాత కర్రీ అంతా ఉడికే వరకు చివరి వరకు మీడియం ఫ్లేమ్లో మంట పెట్టాలండి. ఇప్పుడైతే మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి చిన్న అల్లం ముక్క, ఒక 2 స్పూన్లు గసగసాలు, 2 యాలకు, 2 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసి మొత్తం 1 స్పూన్ జీలకర్ర కూడా వేసి మొత్తం మిక్సీ పట్టుకొని ఉడుకుతున్న కర్రీలో వేయాలి. ఫ్రెండ్స్, ఈ కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుంది, వెన్నలా కరిగిపోతుందని తింటుంటే. చివరిగా కరివేపాకు, కొత్తిమీర, కస్తూరి మెంతి వేసుకుంటే ఎంత టేస్ట్గా రుచిగా ఉంటే రూప్చంద్ ఫిష్ కర్రీ రెడీ. మీరు కూడా ప్రిపేర్ చేసుకుని తిని ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.